క్రీడాకారుడి నిర్ణయం. డేవిడ్ తన విశ్వవిద్యాలయంలో ప్రతిభావంతుడైన పరుగువీరుడు. అతను కష్టపడి శిక్షణ పొందేవాడు మరియు చాలామంది అతని వేగాన్ని మెచ్చుకునేవారు. కాని పోటీలు పెరుగుతున్న కొద్దీ కొందరు స్నేహితులు అతడిని పార్టీలలో పాల్గొనమని, సాధన ప్రాక్టీస్ మానేయమని మరియు దేవునికి గౌరవం తలపెట్టని పనులు చేయమని ప్రోత్సహించారు. ఒక సాయంత్రం డేవిడ్ తన బైబిలు పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని కళ్ళు ఈ వచనంపై పడ్డాయి: మీ శరీరములను పరిశుద్ధము, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైన ఆరాధన. అతనిలా ఆలోచించాడు: నా శరీరం, నా ప్రతిభ, చివరికి నా శక్తి కూడా అంతా దేవునిదే. మరుసటి రోజు డేవిడ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన శక్తిని వృధా చేసే బదులు అతను తన శిక్షణను, క్రమశిక్షణను మరియు జీవనశైలిని దేవుడిని గౌరవించేలా అంకితం చేశాడు. తనకు హాని కలిగించే ప్రలోభాలకు అతను దూరంగా ఉన్నాడు మరియు ప్రతి పందెం పరుగునకు ముందు ఇలా ప్రార్థించేవాడు: ప్రభువా, నా పరుగు మీకు ఆరాధనగా ఉండునుగాక. సంవత్సరాల తర్వాత ప్రజలు డేవిడ్ను కేవలం ఒక విజేతగా మాత్రమే కాకుండా దేవుని పరిశుద్ధతను ప్రతిబింబించే వ్యక్తిగా గుర్తుంచుకున్నారు. అతని అతిపెద్ద విజయం పందెం గెలవడం కాదు, తన పూర్తి జీవితాన్ని దేవునికి ఆరాధనగా సమర్పించుకోవడమే. కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను: పవిత్రము, దేవునికి ఇష్టమైన సజీవ యజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. రోమీయులకు 12:1